ఎవరదే? ఓ పిల్ల పడుకోవాలి, ఆలస్యం. ఎవరా పడుకుంది? గౌరియా? మంగ 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 ఏంటి? మీరే కదా నన్ను పిలిచారు. అయ్యో, ఇక ముందు నేను మంగ అని నేను పిలవను. ఓనర్ గారు, నా పేరేమన్నా మార్చుకున్న ఓనర్ గారు? ఇంకా నేను ఓనర్ నేనా? ఇప్పుడు మొగుడు, అప్పుడు ఓనర్ గారు. అయితే ఓనర్ మొగుడు, మొగుడు ఓనర్. తప్పుగా గారు. మంగ, ఏమైంది? టైము ఇప్పుడు 5 అయింది. డెలివరీ టైం. అయ్యో, గాడి కిదరే. 5-10 నిమిషాల్లో వైజాగ్ వెళ్ళిపోతాం. కాస్త ఓపిక పట్టు మంగ. సరేనండి. సారీ మంగ. ఏంటి నన్ను అలా చూస్తూ నవ్వుతున్నావు? పుట్టే బిడ్డ మీలాగే ఉండాలని. మంగ 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 మంగ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. చూసి వచ్చేసేయండి, మీతో కొంచెం మాట్లాడాలి. తలకు బలమైన దెబ్బ తగ్గడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. 24 hours అబ్జర్వేషన్ లో ఉంచాలి. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. నొప్పిగా ఉందా? ఇక మీదే నొప్పి. ఏమంటున్నావు? 3 మగ పిల్లలతో ఇక మీద ఏమేమి ఇబ్బంది పడాల్సి వస్తుందో. 3? ఏ 1 2 3. ఓ, నన్ను కూడా కలిపావా? నేను పిల్లన్నా? ఓనర్ గారు, నాకు కోరిక ఉంది. ఇప్పుడైనా చెప్పు. ఎన్నిసార్లు అడిగాను, నీకంటూ కోరికలు లేవా అని. ఏవీ లేవని చెప్తావు. ఇప్పుడు కూడా నా కోసం కాదు, మన పిల్లల కోసం. ఏంటి చెప్పు. మనకెవరి వల్ల ఎప్పుడెలా ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోదామండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మన పిల్లలైనా హ్యాపీగా పెంచుదాం. ప్లీజ్ ఓనర్ గారు. క్యా సోచ్ రహే హో? మీకు తెలిసిన మెకానిక్ పనికి ఏ ఊరెళ్ళినా మనం హ్యాపీగా బతికేయచ్చు. ఏమంటారు? నా కోరిక నెరవేరుస్తారా? ఓకే మంగా, వెళదాం. నీ ఇష్ట ప్రకారమే వెళదాం. ఓకే? ఎందుకు మంగా అలా చూస్తున్నావు? సరే అన్నానుగా. మంగా మంగా మంగా, డాక్టర్ డాక్టర్. మంగా
చేస్తున్నారు డాక్టర్? బిడ్డ చనిపోయి కడుపులో 2 రోజులైందండి. ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. అయ్యో, ఎంత పని చేశారు డాక్టర్? నా కూతురికి పిల్లలంటే ప్రాణం. తనకి పిల్లలు పుట్టాలని తెలిసి తనకు బ్రతకదు డాక్టర్. గర్భసంచి తీయకపోతే తను బ్రతికేది కాదండి, అందుకే తీయాల్సి వచ్చింది. కాస్త అర్థం చేసుకోండి సార్. డాక్టర్, దేవుడా! నర్స్, డాక్టర్, నా బిడ్డ ఎక్కడా? నానా, భగవంతుడా! నానా, నా బిడ్డ ఎక్కడా? ఇదిగోండి. మీ బాధ చూసి ఆ దేవుడు మీకిచ్చిన వరం. ఏమంటున్నారమ్మా? ఇదే హాస్పిటల్లో ఒక ఆయనకి 2 పిల్లలు పుట్టారు, కానీ అతని భార్య చనిపోయింది. మీ ఏడుపు, మీ కూతురు కన్నీళ్లు చూడకూడదని మీకివ్వమన్నారు సార్. ఎవరమ్మా పుణ్యాత్ముడు? పేరు చెప్పొద్దని చెప్పాడు. మీ అమ్మాయికి కూడా చెప్పకుండా ఈ బిడ్డని మీ మనవళ్లాగే పెంచుకోమన్నాడు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తన భార్య డెడ్ బాడీని తీసుకుని ఇప్పుడే అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు సార్. బాబు నాతోనే ఉన్నాడమ్మా. బయట డాక్టర్ పిలిస్తే తీసుకెళ్ళాను. ఇదిగో. కుంభకోణానికి త్వరగా పోలే. కొంచెం తిన్నగా నిలబడరా. చిన్నమ్మ గారి సూట్ కేసు ఎక్కడ పెట్టాలండి? నా నెత్తి మీద పెట్టరా. ఇదేంటి చిన్నమ్మ గారు ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళిపోతున్నారు? మళ్ళీ జాబులు జాయిన్ అవుతానంట. ఆ ఎల్లో కార్డు గ్రీన్ కార్డు వద్దండి. ఇక్కడ లేని ఆస్తా అంతస్తా ఐశ్వర్యమా? ఏం తొండగా అంత దూరం వెళ్ళి కష్టపడ్డం ఎందుకు? తలరాతరా, తలరాత. ఇక్కడుండి ఆనందించవలసిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, బయట ఉండవలసిన వాళ్ళు ఇక్కడుండి ఆనందిస్తున్నారు. దానికి అంత గోల. వాళ్ళు ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? ఆయన దగ్గర పర్సనాలిటీ ఉందండి, మీ దగ్గర మున్సిపాలిటీ ఉందండి. ఓహో, నువ్వుటారా రోజు ఫోన్ చేస్తూ ఉండాలి, వాట్సాప్ లో మెసేజ్ పంపాలి. ర్యాష్ గా డ్రైవింగ్ చేయకూడదు. Bye everybody. శాంతి, అమ్మాయి ఊరెళ్ళేటప్పుడు నవ్వుతూ పంపించాలి గాని కళ్ళెబట నీళ్ళేంటి? ఈసారైనా అమ్మాయికి పెళ్లి చేసి సంతోషంగా పంపిస్తారనుకున్నాను. డోంట్ వరీ మమ్మీ, నేను నిజంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. నాకే కష్టం వచ్చినా నా పక్కన నిలబడేవాణ్ణి, మీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటాను. నీ మీదొట్టు. ఓకే? చిన్నమ్మ గారు ఎవరి గురించి చెప్తున్నారు అర్థమైందా? ఎవరి గురించి? అన్న గురించి. అన్నయ్య గురించా? అదేనండి, నరసింహన్నయ్య గురించి. చిన్నమ్మ గారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. నేను మీతో ఎయిర్పోర్ట్ వరకు వస్తాను సార్. సో మచ్ కన్నా. చెన్నై నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. బాబు ఏడుస్తాడు. వాడు అత్తతో ఉంటే అసలు ఏడబడు. అత్తెవరు? దేవి, తను చూసుకుంటుంది. వదిలే నరసింహ. బాయ్. నరసింహ, నన్ను ఒకటి పేకండి. నువ్వు మాట్లాడే దాంట్లో ఏదన్నా అర్థం ఉందా? కొట్టమంటాను కదా సార్, కొట్టమంటున్నప్పుడు కొట్టండి.
చెవులు వినపట్టం లేదు. నా అలాంటి వాడికి ఇలాంటి పనిష్మెంట్లు ఉండాల్సిందే. ఏంట్రా, సెంట్రల్ మినిస్టర్ గెస్ట్ హౌస్ లో ఒక పోలీసు సెక్యూరిటీ కూడా కనిపించట్లేదు. మినిస్టర్ సార్, నేను ఎక్కడున్నాను? పైన. ఏంటి సార్ ఒంటరిగా పైన కూర్చున్నారు? పెద్ద అమౌంట్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలా? నన్నెందుకు పిలిచారు? కుంభకోణంలో నువ్వు పని చేయాలి. చెప్పండి సార్, మీకు చేయకుండా ఉంటానా? నాకు కాదు, మరెవరికి? వీడు కుంభకోణంలో ఎక్కడున్నా కనిపెట్టి నా ముందు నిలబెట్టాలి. ఎందుకో? నా కొడుకు ఆత్మ శాంతించాలంటే ఇద్దరు వెంటనే చావాలి. ఒకడు వీడు, ఇంకొకడు వాడు. వీడు నీకు మాత్రం శత్రువు కాదు, నాకు శత్రువే. నా దగ్గరున్న కొన్ని కోట్ల రూపాయలు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. వాడిని నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టు. వీడు సింహం, అంత ఈజీగా పట్టుకోరాలేం. బరిలో దించితే మనం చేస్తాం. బోన్లో పెట్టి చంపాలి. వాడంతట వాడే బోన్లోకి వచ్చేలా చేయాలి. హలో, హెడ్ కానిస్టేబుల్ గారు ఎలా ఉన్నారు? కరియప్పన్ మనుషులు వచ్చి నన్ను కొట్టేసి ఏఎస్పీ గారిని, అమ్మగారిని, వాళ్ళ బాబుని ఎత్తుకెళ్ళిపోయారు. పోతూ కరియప్పన్ నరసింహ మనిషి కదా, వాడికి ఫోన్ చేసి చెప్పు. వాడు అరగంటలో కడలూరు షిప్ యార్డ్కి వస్తే ఆ ఏఎస్పీ ఫ్యామిలీని ప్రాణాలతో చూడొచ్చని.